లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఖమ్మంలో 14th హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటపోతున్నాయి. అదే నేపథ్యంలో ఖమ్మం city.04 వారు, reflection.india వారు, స్కిన్ఫినిటీ ఖమ్మం రంగోత్సవం హోలీ అయితే గ్రాండ్గా అంగరంగ వైభవంగా మన ఖమ్మం కేఎల్సీలో 14th జరగబోతుంది. ఆ నేపథ్యంలో మనం ఈరోజు శ్రీరక్ష హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. శ్రీరక్ష హాస్పిటల్ వారు కూడా స్పాన్సర్ చేస్తున్నారు మన హోలీకి. సో మనతో పాటు గోంగూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ కూడా చాలా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ముందుంటూ ఉంటారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు, సేవా భావాల్లో కూడా ఎప్పుడు ముందు ఉంటూ ఉంటారు. సో సార్ని అడిగి ఈ కార్యక్రమం వారితో కొలాబరేట్ అయ్యారు. ఎలాంటి విశేషాలు, ఎలా జరగబోతుంది, మనకి హోలీకి సంబంధించింది కానివ్వచ్చు, ఆధ్యాత్మికంగా కానివ్వచ్చు, సార్ మాటలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే సార్, చెప్పండి సార్. అంటే ఇప్పుడు మనం ఖమ్మం city.04 వారు, అంతేకాకుండా reflection.india వారు, వీరంతా కలిసి హోలీ అంగరంగ వైభవంగా మన ఖమ్మంలో జరగబోతుంది. రంగోత్సవం అనే పేరుతో హోలీని మన ముందుకు తీసుకొచ్చారు. కేఎల్సీలో జరగబోతుంది 14th. సో దాంతో మీరు కూడా కొలాబరేట్ అయ్యి ఉన్నారు శ్రీరక్ష హాస్పిటల్ నుంచి. సో దాని గురించి విశేషాలు, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, మీరు యాజ్ ఏ డాక్టర్గా ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా ఖమ్మం పట్టణంలో, అది కేఎల్సీలో రేపు 14వ తారీఖున హోలీని ఒక కొత్త పద్ధతిలో రంగోత్సవం అన్న పేరుతో హోలీ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఖమ్మం పట్టణ ప్రజలకి, పర్టిక్యులర్గా యూత్కి ఒక ఎనర్జెటిక్ బూస్టింగ్ అనమాట. యాక్చువల్గా రంగోలీ హోలీ అంటే రంగుల పండుగ. ఈ రంగులు అన్నది ఏంటంటే, ఇండియన్ మైథాలజీలో చూసుకుంటే ప్రహ్లాదుడు అంటే ఒక మంచి చెడు మీద, హిరణ్యకశిపుడి మీద గెలిచిన ఇదన్నమాట ఈ స్టోరీ. అంటే మంచి అన్నది చెడు మీద ఎప్పుడు గెలుస్తుంది అన్న దానికి ఒక నిదర్శనంగా మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫెస్టివల్ని ఇట్లా డిఫరెంట్ కలర్స్తో మనం హోలీ లాగా జరుపుకుంటాం. ఈ పండగని ఇట్లా ఇండియన్ మైథాలజీలో ఇలా ఉన్నా కానీ ఇది రాను ఏమైందంటే, ఇది నాట్ రిలేటెడ్ టు వన్ పర్టిక్యులర్ రిలీజన్ ఆర్ కమ్యూనిటీ. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. చెడు మీద మంచి గెలవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిన పండుగ. మీ అందరిని కూడా రంగోత్సవం రేపు 14వ తారీఖున కేఎల్సీకి రండి, మాతో మీరు కూడా పాలు పంచుకోండి. మనందరం కలిసి ఒక మంచి ఖమ్మాన్ని నిర్మిద్దాము. ఈ రంగోత్సవం ద్వారా ప్రజలందరూ కూడా మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, అంతేకాకుండా ఇప్పుడు ఖమ్మం city.04 వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో సోషల్ యాక్టివిటీలో మీ దగ్గరికి ఎలా రావడం జరిగింది, మీరు వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు కొలాబరేషన్ కోసం? ఖమ్మం సిటీలో ఒక చిన్న నా ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము ఓటు వేస్తే వారికి ఫ్రీ వైద్యం ఒక నెల పాటు చేస్తామని చెప్పడం జరిగింది మొన్న ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ. ఈ విషయాన్ని అంటే ఒక మంచి విషయం అనమాట. దాన్ని నేను ఒక్కడనే చెప్పాలి అని అంటే, లేకపోతే ఒక సోషల్ మీడియాలో నాకున్న గ్రూప్లో చెప్పాలంటే అది రీచ్ అయ్యేది కాదు. కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. అలానే మాకు పేషెంట్లు కూడా అలానే వచ్చారు. ఒక మోటివేషన్ ఇవ్వటానికి మేము చేసిన ప్రయత్నం ఖమ్మం సిటీ ఇన్ఫో వాళ్ళ ద్వారా అది ఇన్ని లక్షల మందికి చేరటం అన్నది నిజంగా అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని అన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మీడియా ఇలా పనిచేసే వాళ్ళు మన ఖమ్మం గురించి చాలామందికి, అంటే నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్ప్రెడ్ చేయడానికి ఖమ్మం సిటీ వాళ్ళ సహకారం ఖచ్చితంగా కావాలి. వారికి అభినందనలు, వారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం హోలీ అనేసరికి కలర్స్ గురించి ఆర్గానికే యూజ్ చేస్తూ ఉన్నారు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ ఏ డాక్టర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తారు? ఫస్ట్ ఏంటంటే కలర్స్ అండి, ఆర్గానిక్ కలర్స్ అన్నది ఆదర్శం. మనం ఖచ్చితంగా కూడా మనం చేసేది కూడా రేపు రంగోత్సవంలో ఆర్గానిక్ కలర్సే వాడాలని చెప్తా ఉన్నాం. మనం కూడా అలానే ప్రాక్టికల్గా కూడా చేస్తాం. ఈ కలర్స్ ఒకవేళ ఎక్కువ కలర్స్ అయితే ఏంటంటే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ కలర్స్ కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందుకే మనం పర్టిక్యులర్గా ఆర్గానిక్ కలర్సే వాడాలని అంటున్నాం. ఈవెన్ ఆర్గానిక్ కలర్స్తో కూడా ఎక్కువ కలర్స్ మనం ఇన్హేల్ చేస్తే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎరోటిక్ కాకుండా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనం కలర్స్ని అలాగే రంగోత్సవాన్ని జరుపుకుందాం. అలా చేసి ఒక ఆదర్శంగా చూపిద్దామని చెప్తాం. మనందరం ఇలాంటి హోలీలు మళ్ళా జరుపుకుందాం. అందరికి కూడా హ్యాపీ హోలీ. అలాగే శ్రీరక్ష టెలికేర్ అని ఒకటి మేము పెట్టడం జరిగింది. 9798104108. ఈ నంబర్కి మీరు ఎవరు కాల్ చేసినా 24/7 ఫ్రీ టెలి వీడియో
కన్సల్టేషన్, డాక్టర్స్ సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఏ సందర్భంలో ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా ఎక్కడైనా ఎప్పుడైనా కానీ 9798104108కి చేయండి. ఉచిత టెలికాలింగ్ సెంటర్ ఇది. మీరందరూ కూడా దీని సేవలను కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. సో చూసారు కదా, రంగోత్సవం KLC 14 జరగబోతుంది. సో దానికి మా సుమన్ టీవీ ద్వారా మేము కూడా లైవ్ అందిస్తున్నాం. సుమన్ టీవీ డిజిటల్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి స్కిన్ఫినిటీ వారు అలాంటి వారు పెద్ద పెద్దలందరూ కలిసి చేసుకుంటున్న ఈ ఉత్సవంలో మీరు కూడా పాల్గొని టికెట్స్ బుక్ చేసుకోండి.